హలో అండి, వెల్కమ్ టు ఇన్వెస్ట్మెంట్ డైరీస్. ఈరోజు నేను మొత్తం నా కంప్లీట్ ఇన్వెస్ట్మెంట్ కమ్ ట్రేడింగ్ స్ట్రాటజీ చెప్పబోతున్నానండి. ప్రస్తుతానికి అయితే నేను ఎడిటింగ్ స్కిల్స్ అంతగా ఫోకస్ చేయలేదండి. దాని మీద ఫోకస్ చేస్తే మరీ అంత కష్టమేం కాదు, నేర్చుకోవచ్చు వితిన్ 10 to 15 డేస్లోను. ప్రస్తుతానికి నాకు తెలిసిన ఈ ఎడిటింగ్ స్కిల్స్ తోటి ఈ వీడియోని కొంచెం షూట్ చేయడానికి ట్రై చేస్తున్నాను. మనకి ఈటీఎఫ్స్ హోల్డింగ్స్ అన్నాను కదండి, ఆల్ఫా ఈటీఎఫ్స్, అలాగే హెచ్డిఎఫ్సి స్మాల్ క్యాప్ 250 ఈటీఎఫ్స్, అలాగే మామ్ 30 ఈటీఎఫ్స్, లిక్విడ్ కేసు మిడ్ క్యాప్ 150 బీస్ ప్లస్ మాన్ 100 నెక్స్ట్ 50 ఈటీఎఫ్స్. వీటిల్లో సెలెక్ట్ చేయండి, ఎందుకంటే వీటికి హెయిర్ కట్ అనేది చాలా తక్కువ ఉంటుంది. హెయిర్ కట్ అంటే ఏం లేదండి, మీరు ఒకవేళ ప్లెడ్జింగ్ చేసినప్పుడు వాళ్ళు సేఫ్ సైడ్గా కొంచెం మార్జిన్ని మనకి ఈ ఫండ్స్ని రిలీజ్ చేయకుండా కొంచెం బ్లాక్ చేస్తారు. దాన్ని హెయిర్ కట్ అంటారు. సపోజ్ మీరు ఒక 1 lakh ఇన్వెస్ట్ చేశారనుకోండి, అందులో హెయిర్ కట్ ఒక 5% అనుకోండి, 95% అంతా మీకు ఫ్రీగా ట్రేడింగ్ చేసుకోమని చెప్పి మీకు బ్రోకర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీకు రిలీజ్ చేస్తారు. దీనికి ఎక్స్ట్రా ఛార్జెస్ ఏం చేయరండి. ఒకసారి ప్లెడ్జింగ్ చేసినప్పుడు మాత్రం 35 రూపీస్ ప్లస్ ట్యాక్సెస్ ప్లెడ్జింగ్కే ఛార్జెస్ చేస్తారు. అన్ప్లెడ్జింగ్ అయితే మాత్రం ఏం ఛార్జెస్ ఉండవు, జీరోదాలు అయితే. అదే కొన్ని ట్రేడింగ్ టెర్మినల్ అయితే ప్లెడ్జింగ్కి అన్ప్లెడ్జింగ్కి కూడా ఛార్జెస్ చేస్తారు. అంటే 35 రూపీస్ ప్లస్ ట్యాక్సెస్ అంటే 42 రూపీస్ సంథింగ్ ఎంత తీసుకుంటారు జీరోదాలను అయితే. అదే వేరే ట్రేడింగ్ టెర్మినల్ అయితే అన్ప్లెడ్జింగ్ కూడా ఛార్జింగ్ చేస్తారు కాబట్టి వేరే 70 to 80 రూపీస్ ఛార్జ్ చేస్తారు. సో నన్ను అడిగితే జీరోదా కన్సల్ట్ చాలా యూజర్ ఫ్రెండ్లీగా ఉంటుంది. సో దాన్ని చూజ్ చేసుకోవడానికి ట్రై చేయండి. అది నేను ఇప్పుడు చెప్పాను కదా, సెట్ ఆఫ్ ఈటీఎఫ్స్, వాటికి హెయిర్ కట్ సమ్వేర్ అరౌండ్ 7 to 9 ఉంటుంది. సో మనం 1 lakh ఇన్వెస్ట్ చేస్తే 92 to 94,000 మనకి ట్రేడింగ్ చేసుకోవడానికి, అది కూడా సెల్లింగ్ చేసుకోవడానికి మనకి ఫ్రీగా ప్రొవైడ్ చేస్తారు. ఒకవేళ ఈ ఈటీఎఫ్లో కాకుండా మీకు మంచిగా స్టాక్స్ పెరుగుతాయి అని అనుకున్న స్టాక్స్ని కొన్నిటిని సెలెక్ట్ చేసుకొని వాటిని కూడా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఒకవేళ వాటికి హెయిర్ కట్ ఎక్కువగా ఉందని అంటే మీనింగ్ వాటికి వాలటాలిటీ ఎక్కువ ఉంటుంది. ఏవైనా మార్కెట్ చేంజెస్కి ఎక్కువగా రెస్పాండ్ అవుతుంది. ఎక్కువగా సడన్గా ఫాల్ కానీ సడన్గా హైక్ కానీ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో వాటి వల్ల హెయిర్ కట్ కొంచెం వేరీ అయ్యే ఛాన్స్ ఉంటుంది, మార్జిన్ని కొంచెం బ్లాక్ చేయడానికి అని చెప్పి. సో మీరు మనకి స్టాక్స్ అయితే ప్రతిరోజు మానిటర్ చేయడం చాలా కష్టం అవుతుంది కదా. సో ఈటీఎఫ్లో అయితే ఒక సెట్ ఆఫ్ ఒక 30 to 40 మంచి స్టాక్స్ని తీసుకొని వాటిని ఒక యూనిట్ లెక్క కొంటుంటాం కాబట్టి వాటిని యావరేజ్ చేయడానికి ట్రై చేస్తూ ఉండండి. ఈ యావరేజింగ్ కూడా మనం లిమిట్ ఆర్డర్లో యావరేజింగ్ చేయడం వల్ల మనకి తక్కువ ప్రైస్లో బై చేస్తూ ఉంటాం. అది కాకుండా ఇవి ఒక 30 to 40 స్టాక్స్లో మనకి ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు కాబట్టి ఎప్పుడైనా డివిడెండ్ కానీ స్టాక్ స్ప్లిట్స్ కానీ వచ్చినప్పుడు వాటికి అప్రిషియేషన్ ఉంటుంది కదా. సో మనం మార్కెట్ డౌన్ అయినా సరే ఒక 1 year to 1.5 yearలోనూ మనం ఎక్కడ పెట్టిన మనం యావరేజింగ్ చేస్తున్నాం కదా ప్రతి లోవర్లోనూ. సో 1.5 to 2 yearsలో మన యావరేజ్ ప్రైస్ ఆబ్వియస్లీ చాలా ఎక్కువగానే ఉంటుంది. సో ఈటీఎఫ్ యావరేజింగ్ అనేది వన్ ఆఫ్ ద బెస్ట్ కాన్సెప్ట్ అండి. అది నేను చెప్పిన వాటిలోనే ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే నెక్స్ట్ 50 ఈటీఎఫ్లు అన్నాం కదా, అవి ఏం లేదండి, నెక్స్ట్ నిఫ్టీ 50 ఉన్నాయి కదా, వాటి తర్వాత వచ్చే నెక్స్ట్ 50 ఈటీఎఫ్లు. సో ఆల్మోస్ట్ ఎవ్రీ 2-3 yearsకి మన నెక్స్ట్ 50 ఈటీఎఫ్లో నిఫ్టీ 50 ఈటీఎఫ్లో ఉండే స్టాక్స్ ఉంటాయి కదా, వాటిని స్వాపింగ్ చేయడం జరుగుతూ ఉంటుంది వాటి పెర్ఫార్మెన్స్ని బట్టి. సో నెక్స్ట్ 50 ఈటీఎఫ్లో కమింగ్ డేస్లోనూ బాగా పెర్ఫామ్ చేసే ఛాన్స్ ఉంటుంది కాబట్టి నెక్స్ట్ 50 ఈటీఎఫ్ను బాగా యావరేజింగ్ చేయడానికి ట్రై చేస్తూ ఉండండి ఎవ్రీ ఫాల్లోనూ. ఇకపోతే ప్లెడ్జింగ్ అన్నాం కదా, అది కూడా చెప్తానండి. ఈ ప్లెడ్జింగ్ చేసే ముందు నేను ఫస్ట్ నా వాచ్ లిస్ట్ని ఇలా సెట్ చేస్తానండి. నెక్స్ట్ నేను నిఫ్టీ 50లోనే మొత్తం నా ఆర్డర్స్ని, సెల్లింగ్ ఆర్డర్స్ని ప్లేస్ చేస్తాను కదా, వాటికి ఏం చేస్తుంటానంటే ఎవ్రీ వీక్ స్ట్రైక్ ప్రైస్ ఒక 1000 పాయింట్స్ దూరంగా వెళ్ళిపోయి
స్ట్రైక్ ప్రైస్ని యాడ్ చేయడం జరుగుతూ ఉంటుంది. చూడండి, ఫస్ట్ పిఈ సైడ్ అన్నీ ఒక 10 స్ట్రైక్ ప్రైస్ని యాడ్ చేస్తుంటాను. అలాగే సిఈ సైడ్ కూడా 10 స్ట్రైక్ ప్రైస్ని యాడ్ చేస్తుంటాను. ఎప్పుడైనా మనం మార్కెట్ సడన్గా అప్ అవుతున్నప్పుడు అడ్జస్ట్మెంట్లకి మళ్ళీ టైప్ చేసుకొని వెతుక్కోవడం కష్టం అవుతుంది కదా. సో నేను ఇలాగ యాడ్ చేసుకొని వెంటనే ఆర్డర్స్ పెట్టడానికి ట్రై చేస్తూ ఉంటాను. ఇకపోతే నెక్స్ట్ జీసెక్ టీ బిల్స్, వాటిలో కూడా దగ్గర ఒక 35 యాడ్ చేయడం జరిగిందండి జీసెక్స్. ఎందుకంటే వీటి నుంచి మనకు పాసివ్ ఇన్కమ్ జనరేట్ అవుతుంది కదా. సో ఫస్ట్ జీసెక్ చూసుకుంటే 82 GS 2025 ఉంది కదండి, అది 2025 డిసెంబర్ కల్లా ఎక్స్పైర్ అయిపోతుంది. దాని ఇంట్రెస్ట్ రేట్ అయితే ప్రస్తుతానికి 82 రూపీస్ 822 ఉంది కదండి స్టార్టింగ్లోను, అంటే 8.2 ఇంట్రెస్ట్ రేట్ పర్ ఇయర్. అది ప్రస్తుతానికి అయితే 100 రూపీస్ 75 పైసలో ట్రేడింగ్ అవుతుంది. దానికి మనకి ఎండ్ ఆఫ్ ద ఇయర్కి ఇది ఎక్స్పైర్ అయిపోతుంది కాబట్టి ఆ టైంకి మనకి 82 రూపీస్ 8.2 ఇంట్రెస్ట్ వచ్చేటట్టు మనీ అడ్జస్ట్ అవుతుంది. సో దాని ప్రకారంగా లాస్ట్ ట్రేడింగ్ రోజులోను మనం సెల్ చేసేసుకోవచ్చు కావాలితే. అలాగే మనకి కిందకి వెళ్ళే కొలది మనకి ఒక దగ్గర 8.95 GS 2030 GS అని కనిపిస్తుంది కదా. అది నేను దాన్ని ఎందుకు హోల్డ్ చేస్తున్నానంటే మనకి 450 క్వాంటిటీ నేను ఇప్పటివరకు యాడ్ చేయడం జరిగింది. అది 112 రూపీస్లో దొరుకుతూ ఉంది. ఆల్మోస్ట్ దీన్ని 100 రూపీస్కి దీన్ని క్యాలిక్యులేట్ చేస్తే మనకి 88 రూపీస్ మనకి ఇంట్రెస్ట్ రేట్ వర్కౌట్ అవుతుంది. ఇది మనకి హెయిర్ కట్ ప్రస్తుతానికి అయితే 10% ఉంది. సో మనం 1 lakh ఇన్వెస్ట్ చేస్తే 90,000 మనకు సెల్లింగ్ చేసుకోవడానికి ఇస్తూ ఉంటారు బ్రోకరేజ్. అలాగే ఇంకా డౌన్కి వెళ్తే మనకి 20, 30, 20, 50 to 2074 ఆ ఇయర్కి ఎక్స్పైర్ అయ్యే మన గవర్నమెంట్ బాండ్స్ కూడా కొన్ని చూపించడం జరిగింది. సో మీకు లాంగ్ డ్యూరేషన్ పెట్టుకుంటే మనకి ఇంట్రెస్ట్ రేట్ తక్కువ వర్కౌట్ అవుతుంది. సో వీలైతే 4 to 5 ఇయర్స్లో ఎక్స్పైర్ అయ్యే గవర్నమెంట్ సెక్యూరిటీస్ని మీరు యాడ్ చేసుకోవడానికి ట్రై చేస్తూ ఉండండి. ఇకపోతే మనం ఈ మొబైల్ కైట్ ఉంది కదా, దీంట్లో ఎలా ప్లెడ్జింగ్ చేయాలి అనేది ఇప్పుడు చెప్తున్నాను. మనకి రైట్ కార్నర్లోను మన యూజర్ అకౌంట్ ఉంటుంది కదా, దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకి ఇలా డౌన్ సైడ్కి వెళ్తే చూడండి ఇవన్నీ ఆప్షన్స్ వస్తాయి కదా. ఇప్పుడు ఫండ్స్ అని క్లిక్ చేయండి. క్లిక్ చేసినప్పుడు మనకి రైట్ డౌన్లోను కొలేటరల్ లిక్విడ్ ఫండ్స్ ఉంది కదా, మనకి ఎంత చూపిస్తుంది 5,03,747 రూపీస్ చూపిస్తుంది కదా, అది లిక్విడ్ ఫండ్స్. అలాగే కొలేటరల్ ఈక్విటీ అని ఉంది కదా, అది 5,80,862 రూపీస్ కనిపిస్తుంది కదా. టోటల్ కొలేటరల్ ఏంటంటే 10,84,000 చూపిస్తుంది కదా. దీంట్లోనూ 2 కాంపోనెంట్స్ డిఫరెంట్గా ఇచ్చారు కదా, అవి కంపల్సరీ మెయింటైన్ చేయాలండి. కొలేటరల్ లిక్విడ్ ఫండ్స్ ఉన్నాయి కదా, అవి హాఫ్ ఉండాలి. అలాగే కొలేటరల్ ఈక్విటీ అని ఉంది కదా, అది హాఫ్ ఉండాలి. ఇది లాస్ట్ 1.5 year నుంచి ఇంప్లిమెంట్ చేస్తారండి. ఇదివరకు అయితే ఓన్లీ కొలేటరల్ ఉంటే సరిపోద్దండి. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే 50-50 మెయింటైన్ చేయాలి. 50 లిక్విడ్ ఫండ్స్లో పెట్టాలి, 50 ఈక్విటీ ఫండ్స్లో పెట్టాలి. ఈ లిక్విడ్ ఫండ్స్ అంటే చెప్పాను కదండి, జెరోదా లిక్విడ్ ఫండ్స్ అని చెప్పి వాటి ప్లస్ గవర్నమెంట్ సెక్యూరిటీస్ ఉన్నాయి కదా, ఇవి 2 లిక్విడ్ ఫండ్స్ కేటగిరీలోకి వస్తాయి. అలాగే ఈక్విటీ కాంపోనెంట్స్ ఉన్నాయి కదండి, కొలేటరల్ ఈక్విటీ, అవి మనం ఈటీఎఫ్లు మిగతా యాడ్ చేసాం కదండి, నెక్స్ట్ 50 ఈటీఎఫ్లో, అలాగే మామ్ 30 ఈటీఎఫ్లో, ఇవన్నీ ఈక్విటీ కాంపోనెంట్లోకి వస్తాయి. అలాగే వీటిల్లోనూ మ్యూచువల్ ఫండ్స్ కూడా వస్తాయండి కొలేటరల్ ఈక్విటీలోకి. సో మనం సపోజ్ ఒక 10 lakhs ఇన్వెస్ట్ చేద్దామని అనుకుంటే లిక్విడ్ ఫండ్స్లో ఒక 5 lakhs ప్లస్ ఈక్విటీ కొలేటరల్లో ఒక 5 lakhs ఇన్వెస్ట్ చేసిన తర్వాత వాటిని ప్లెడ్జ్ చేస్తే మనకి హెయిర్ కట్ అన్నీ పోతే దగ్గర 4,50,000 లిక్విడ్ ఫండ్స్లోను, అలాగే 4,50,000 ఈక్విటీ ఫండ్స్లోను మనకి బ్రోకరు మనకి సెల్లింగ్ చేసుకోమని చెప్పి ఛాన్స్ ఇస్తారు. ఇంకొకసారి చెప్తున్నానండి, మనకి ప్లెడ్జింగ్ చేస్తున్నాం కదా, ప్లెడ్జింగ్ చేసినప్పుడు ఏ విధమైన ఇంట్రెస్ట్లో కూడా ఉండవు. మనం ఒక్కసారి ప్లెడ్జింగ్ చేస్తే లైఫ్ టైం మనం ఆ మనీని ఇలా సెల్లింగ్ చేసుకోవడానికి వాడుకోవచ్చు.
మనకి ఇలా మనీ ఇస్తున్నారు కదా, వాళ్ళకి ఏంటి అడ్వాంటేజ్ అని అనుకుంటున్నారా? వాళ్ళకి మనం ట్రేడింగ్ చేస్తున్నప్పుడు ట్రేడింగ్ ఛార్జెస్ ఉంటాయి కదా, వాటికి అది చాలా ఎక్కువ ఇన్కమ్ క్రియేట్ చేస్తుంది ఆ బ్రోకర్స్కి. సో ఇది వాళ్ళకి ప్రొవైడ్ చేయడం వల్ల ఇది మనకి ఇండైరెక్ట్గా మనం వాళ్ళకి ఎక్కువ మనీ పే చేస్తున్నట్టే. సో ఇదేనండి మెయిన్ అడ్వాంటేజ్ వాళ్ళకి. ఇదన్నీ ట్రేడింగ్ టెర్మినల్లోనే అవైలబిలిటీ ఉంది, కాకపోతే కొంచెం ఛార్జెస్ మాత్రం వేరీ అవుతూ ఉంటాయి బ్రోకరేజ్ టెర్మినల్ టు టెర్మినల్. ఇలాగ మనం ఇన్వెస్ట్ చేస్తున్న ఈ ఇన్వెస్ట్మెంట్ అంతా పాసివ్ ఇన్కమ్ కింద మనకి అనుకోవచ్చు. మనం ఈ రోజు ఆప్షన్స్ ట్రేడ్ చేస్తున్నాం కదా, అవి వీక్లీ పొజిషన్స్ని తీసుకుంటున్నాం కదా, ఇవి ఎక్స్ట్రా ఇన్కమ్ కింద జనరేట్ అవుతుంటుంది. సో వాటిని మనం రోజు స్క్రీన్ షాట్లాగా ప్లస్ వీడియో రికార్డింగ్ చేసి పెడుతున్నాం కదా, మీరు చూస్తూ ఉండొచ్చు. లాస్ట్ 43 డేస్లోనూ ఇప్పటికి 2 డేస్ మాత్రమే మనకి లాస్లో ఎండ్ అయ్యాము. మన స్ట్రాటజీ ఇంకొకసారి ఇప్పుడు చెప్తున్నానండి. 7.5 రూపీస్ సిఈ సైడు, పిఈ సైడు ఎవ్రీ వీక్ కమింగ్ వీక్లో ఎక్స్పైర్ అవుతుంటాయి కదా, అవి వెడ్నెస్డే మీకు 2:30 దాటిన తర్వాత కొంచెం వాలటాలిటీ ఎక్కువ ఉంటుంది కదా, ఆ టైంలోనూ ఆర్డర్స్ పెట్టడానికి ట్రై చేయండి. మళ్ళీ 7.5 పైసా సిఈ సైడ్, పిఈ సైడ్ తీసుకోండి. ఎప్పుడైనా మార్కెట్ వైలెంట్గా మూవ్ అయితే ఒక ప్రీమియం హైగా పెరుగుతుంటుంది, ఇంకొక ప్రీమియం డౌన్ అవుతుంటుంది. సో ఆ టైంలో ఏం చేస్తారంటే ప్రీమియం తగ్గిపోయిన దాన్ని ఎగ్జిట్ అయిపోయి, ఏ ప్రీమియం అయితే 3 టైమ్స్ సిఈ కానీ పిఈ కానీ 3 టైమ్స్ అంటే 21 రూపీస్ అయిపోతే అదర్ సైడ్ ఎగ్జిట్ అయిపోవాలి. ఎగ్జిట్ అయిపోయి ఒకవేళ పిఈని ఎగ్జిట్ అయిపోతే అదే పిఈని 21 రూపీస్ తోటి మళ్ళీ పొజిషన్ తీసుకోవాలి. పొజిషన్ అంటే బయ్యింగ్కి సెల్లింగ్కి చాలా కొంతమంది కన్ఫ్యూజ్ అవుతున్నారు. సెల్లింగ్ అంటే మనం హైలో సెల్ చేసి లోలో బై చేస్తాం. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక స్టాక్ని 100 రూపీస్లో సెల్ చేశారనుకోండి, అదే స్టాక్ని ఈవినింగ్ 50 రూపీస్కి బై చేశారనుకోండి, మీకు 50 రూపీస్ ప్రాఫిట్ ఉన్నట్టు. సో సేమ్ సెల్లింగ్ కాన్సెప్ట్ కూడా అంతేనండి. మీరు 100 రూపీస్లోనూ ప్రీమియం ఉన్న దాన్ని సెల్ చేశారనుకోండి, ఈవినింగ్ మనం 50 రూపీస్కి బై చేసేస్తున్నాం అంటే ఇండైరెక్ట్గా మీరు 50 రూపీస్ ప్రాఫిట్లో ఉన్నట్టే. ఇదే స్ట్రాటజీని చాలా హై నెట్వర్త్ ఇన్స్టిట్యూషన్స్ ఉంటారు కదా, ఫారినర్స్, అది ఎక్కువ క్రోర్స్లో ఇన్వెస్ట్ చేస్తారు. వాళ్ళు రోజుకి ఒక 10 crores డిప్లాయ్ చేస్తే ఈజీగా ఒక 2-3 lakhs ఇలాగ ఏం రిస్క్ తీసుకోకుండా వాళ్ళు ఎర్న్ చేస్తుంటారు. సో నన్ను అడిగితే ఇప్పుడు కూడా చెప్తున్నాను ఇంకొకసారి, బయింగ్ అనేది అస్సలు చేయొద్దండి. సెల్లింగ్ మాత్రం ఫ్రీగా రిలాక్స్డ్గా ఉండి కూల్గా చేసుకోవచ్చు. నేను ఈ వీడియోస్ పెట్టడానికి మెయిన్ కారణం ఏంటంటే, నాకు మీ సైడ్ నుంచి ఎలాంటి బెనిఫిట్స్ ఏం అవసరం లేదు. మీరు కూడా ఈ కమ్యూనిటీలో జాయిన్ అయ్యి నాతో పాటు ప్యారలల్గా మీరు కూడా ఎర్న్ చేయాలని చెప్పి నా ఉద్దేశం. వీలైతే మీరు వీడియో చూసి ఒక 2-3కి చెప్తే కొంచెం వాళ్ళు కూడా హెల్ప్ అవుతుందని చెప్పి నా ఉద్దేశం. వేరే చాలామంది కాల్స్ అడుగుతున్నారు. కాల్స్ కూడా నన్ను అడిగితే ఎవరి దగ్గర తీసుకోవద్దండి. సెల్లింగ్లో అసలు కాల్స్ అనే కాన్సెప్టే ఉండదండి. ఎందుకంటే మనం తీసుకునే ప్రీమియమ్స్ కూడా చాలా తక్కువ ప్రీమియమ్స్. అవి డికే అయ్యేటప్పటికి మనకి ఆటోమేటిక్గా ప్రాఫిట్ వస్తూనే ఉంటుంది ఎవ్రీ వీక్ కానీ, ఎవ్రీ డే కానీ, ఎవ్రీ 2 డేస్కి కానీ. సో జనరల్గా ఎక్కువ టార్గెట్ పెట్టకండి. 7.5 రూపీస్ అంటే ఆల్మోస్ట్ మనకు 2.5 రూపీస్ ఇంట్రెస్ట్ వర్కౌట్ అవుతుంది ఎవ్రీ మంత్. సో ఎక్కువ మంది గ్రీడీతో వచ్చి లాస్ అయిపోతుంటారు కదా. సో దాన్ని ఈ వీడియో మీకు కొంచెం ఇన్ఫ్లుయెన్స్ చేస్తుందని చెప్పి అనుకుంటా ఉన్నాను, పాజిటివ్ సైడ్ టర్న్ అవ్వడానికి. ఇకపోతే మనం ప్లెడ్జింగ్ ఎలా చేయాలన్నది చూద్దామండి. ఇప్పుడు ఇక్కడ కన్సోల్లోని పోర్ట్ఫోలియో అని ఉంది కదా, పోర్ట్ఫోలియోని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మనకి ఇలా కనిపిస్తూ ఉంటుంది. ఇందులోనూ మనకి ఏదో ఒక దాన్ని ఇలా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ప్లెడ్జ్ ఫర్ మార్జిన్ ఉంది కదా, అది కనిపిస్తుంది, అది క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత చూడండి, ఆల్ఫా ఈటీఎఫ్లో హెయిర్ కట్ 8.53% అని ఉంది కదండి. 1 lakh ఇన్వెస్ట్ చేస్తే ఆల్ఫా ఈటీఎఫ్లోనూ మనకి
0.53 అంటే దగ్గర దగ్గర మనకి 91,047 470 రూపీస్ మనకి కొల్లేటర్లుగా ఇస్తాడు. అలాగే చూడండి, మీరు చూజ్ చేసుకునే ఈటీఎఫ్లు ఎలా ఉండాలంటే లెస్ హెయిర్ కట్ ఉంటే కొంచెం ఆ ప్రైస్ స్టేబుల్గా ఉండేటట్టు అని అర్థం. అలాగే కిందకి వెళ్ళి చెప్పాను కదా, హెచ్డిఎఫ్సి స్మాల్ క్యాప్ 250 బెస్ట్ అని, దానికి హెయిర్ కట్ 7% ఉంది. అలాగే నేను మిగతా వాటిని ఎందుకు యాడ్ చేయవలసి వచ్చిందంటే అన్ని సెక్టార్లో ఇన్వెస్ట్మెంట్ చేద్దామని చెప్పే ఉద్దేశంతో మిగతా ఈటీఎఫ్లను కూడా యాడ్ చేయడం జరిగింది. ఇంకా మాన్ 100 అన్నాం కదండి, అది ఫారెన్ ఈటీఎఫ్ అండి. అది మోతిలాల్ ఓజ్వాల్ నాస్డాక్ 100 అని అంటారు. వాళ్ళు మొత్తం యూఎస్ స్టాక్లను కూడా ఇన్వెస్ట్ చేసి వాటిని ఒక ఈటీఎఫ్లుగా సెల్ చేయడం జరుగుతుంది. అలాగే ఫార్మా బీసీ కూడా యాడ్ చేశాను. చూడండి, కొన్ని మ్యూచువల్ ఫండ్స్ కూడా యాడ్ చేశాను, వాటిని కూడా నేను ప్లెడ్జ్ చేయడం జరిగింది. మ్యూచువల్ ఫండ్స్కి కూడా మనకి 9% హెయిర్ కట్ తీసుకొని మిగతాదంతా మనకు కొల్లేటర్లుగా ఇస్తున్నాడు. ఈ మ్యూచువల్ ఫండ్స్లో చెప్పాను కదండి ఇదివరకు ముందు వీడియోస్లోను, మనకి మనం బై చేసినప్పుడు వాళ్ళకి నచ్చిన రేట్లో బై చేసేస్తారు. మనకి లిమిట్ ఆర్డర్ పెట్టి బై చేయడం అలాంటిది ఏమి ఉండదు. వేరేది మనకి ఈటీఎఫ్లో అయితే ఒక 10 ఈటీఎఫ్ని లిమిట్ ఆర్డర్ పెట్టామనుకోండి, మనం ఏ ప్రైస్లో కొనాలో అదే ప్రైస్లో మనకు దొరికితే తీసుకుంటాను డెలివరీ, లేకపోతే నెక్స్ట్ రోజు ట్రై చేస్తాం. మరలా ఆ రోజుకి ఆ ఆర్డర్లు పెండింగ్లో ఉంటే క్యాన్సిల్ అయిపోతాయి కాబట్టి మనం అంతగా వరీ అవ్వాల్సిన అవసరం లేదు. సో నేను అడిగితే ఈటీఎఫ్లో యావరేజింగ్ మచ్ బెటర్ దెన్ మ్యూచువల్ ఫండ్స్ అని చెప్తాను. మన పోర్ట్ఫోలియో ఎప్పుడూ డైవర్సిఫైడ్గా ఉండడానికి ట్రై చేస్తూ ఉండండి. ఈ సిపిఎస్ ఈటీఎఫ్ అన్నాం కదండి, లాస్ట్ 1.5 to 2 years గట్టిగా పెరిగాయండి. అందువల్ల బాగా పెరిగినప్పుడు బాగా తగ్గే ఛాన్స్ ఉంటుంది కదా, అందువల్ల హెయిర్ కట్ కూడా 20% పెట్టడం జరిగింది. సో సిపిఎస్ ఈటీఎఫ్లు అంటే ఏం లేదండి, మనకి 9 నవరత్న కంపెనీస్ ఉన్నాయి కదా, వాటిలో ఇన్వెస్ట్ చేసిన వాటిలో స్టాక్స్ ఉంటాయి కదా, ఆ స్టాక్స్ని మనకి స్మాల్ యూనిట్స్గా ఒక ప్యాక్ లాగా మనకి బయింగ్ సెల్లింగ్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. ఇంకా ప్లెడ్జింగ్కి ముందుకెళ్తే మనకి చూడండి, వీటిని నేను ఎస్టర్డే అంటే నిన్నటి రోజు ఫ్రైడేనే కొంచెం ప్లెడ్జింగ్ చేయడం జరిగింది. సో చూద్దామండి, నెక్స్ట్ 50 ఈటీఎఫ్ని ప్లెడ్జ్ చేయడానికి నేను దీన్ని ఈ స్క్వేర్ బాక్స్ ఉంది కదా, దాన్ని టిక్ చేస్తాను. చేసిన తర్వాత మనకి చూడండి పైన 12,292 సెలెక్టెడ్ అని ఉంది కదా, దాన్ని కంటిన్యూ చేస్తే మనకి నెక్స్ట్ స్క్రీన్లో కనిపిస్తూ ఉంది కదా, ఎర్రర్ వ్యాలిడేటింగ్ ప్లెడ్జ్ రిక్వెస్ట్, ప్లెడ్జ్ ఈజ్ అలౌడ్ అండ్ బిట్వీన్ 7 AM to 7 PM ఎవ్రీడే అని ఉంటుందండి. అది ట్రేడింగ్ డేస్లోను. ఇదివరకునైతే మనకి మిగతా టైంలో కూడా యాక్సెప్ట్ చేసేవారు, కాకపోతే రీసెంట్గా కొన్ని సెబీ రెగ్యులేషన్స్ వల్ల వాటిని ఈ టైం ఫ్రేమ్లోనే ప్లెడ్జింగ్ రిక్వెస్ట్ పెట్టాలని చెప్పి వచ్చింది. సో దానివల్ల ఈ మార్నింగ్ 7 AM నుంచి ఈవినింగ్ 7 PM లోపలనే మనం ప్లెడ్జ్ రిక్వెస్ట్ పెట్టాలి, అది కూడా ట్రేడింగ్ డేస్లోనే. సో అలా పెట్టగానే మనకి మొబైల్లో ఒక ఓటీపీ వస్తుందండి. ఆ ఓటీపీ ఎంటర్ చేస్తే మనకి ప్లెడ్జ్ రిక్వెస్ట్ సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ అని చెప్పి వస్తుంది. ఇప్పుడు ప్లెడ్జ్ చేసిన మనీ నెక్స్ట్ రోజు మనకి సెల్లింగ్కి వాడుకోవచ్చు. నా డైలీ రొటీన్ ఏంటంటే నేను మార్నింగ్ 9:30, 9:15 ఆ టైంలోను పొజిషన్ ఏమన్నా అడ్జస్ట్మెంట్ చేయాల్సి వస్తే చేస్తుంటాను, లేకపోతే ఇంకా అవసరం లేదు ఈ రోజుకన్నా టైంకి అలాగ అనిపిస్తూ ఉంటే నేను దాన్ని అట్నే వదిలేస్తాను. యాక్చువల్లీ నేను వర్కింగ్ ఇన్ వన్ ఆఫ్ ద సెంట్రల్ గవర్నమెంట్ కంపెనీ. మై క్వాలిఫికేషన్ ఈజ్ ఇంజనీరింగ్. సో నాకు రోజంతా స్క్రీన్ చూడడానికి అవదనే ఉద్దేశంతో నేను ఈ స్ట్రాటజీ గత కొన్ని రోజులుగా ట్రై చేస్తూ ఉన్నాను. సో ఇక నుంచి నేను ఇదే స్ట్రాటజీని ఫాలో అవుతారని చెప్పి చూస్తూ ఉన్నాను. గతంలో కొన్ని వేరే స్ట్రాటజీలు ఫాలో అయ్యాను, నేను కూడా కొన్నిసార్లు బయింగ్ చేసి లాస్ అయ్యాను. కాకపోతే ఇంకా మనం స్లోగా కొన్ని రియలైజ్ అవుతాం కదా మనకి బయింగ్ వర్కౌట్ అవుతుందని చెప్పి. బయింగ్లో మనకి చాలా హెల్త్ ఇష్యూస్ వస్తాయండి. మనం స్క్రీన్ కంటిన్యూస్గా చూడడానికి టైం దొరకదు కాబట్టి కొన్నిసార్లు లాస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది మీరు వర్కింగ్ ప్రొఫెషనల్ అయితే. సో మీరు ఓన్లీ ట్రేడింగ్నే ఫుల్ టైమ్గా చేస్తూ ఉంటే కొన్నిసార్లు బయింగ్ చేయొచ్చు,
కానీ దానికి చాలా స్కిల్స్ ఉండాలండి. అది కూడా మన హెల్త్ని కొంచెం రిస్క్లో పెట్టి చేసినట్టు అవుతుంది. సో మనకి క్యాపిటల్ చాలా తక్కువగా ఉందనుకోండి, ఫస్ట్ దాన్ని అక్యుములేట్ చేయడానికి ట్రై చేస్తూ ఉండండి. మీరు 10,000 తీసుకొచ్చి నేను ఒక 1 మంత్లోనూ ఒక 3-4 lakhs ఎర్న్ చేయాలని చెప్పి వస్తే మాత్రం మీరు 10,000 తోటి ఫస్ట్ ఒక 2-3 days ప్రాఫిట్ ఎర్న్ చేయొచ్చు, ఒక 30,000-40,000. కానీ నెక్స్ట్ ఒక 1 week 10 daysలో మొత్తం క్యాపిటల్ వైఫైట్ అయిపోతుంది. సో మీరు ఎక్కువ ఆశతోటి మార్కెట్లో వచ్చి ఉన్న క్యాపిటల్ని పోగొట్టుకోవద్దండి. తక్కువ అక్యుములేట్ చేయడానికి ట్రై చేయండి. ఫస్ట్ ఒక లాట్ తోటి సెల్లింగ్ స్టార్ట్ చేయండి. మీరు సెల్లింగ్ స్టార్ట్ చేయడానికి కూడా మీరు ఇనిషియల్గా క్యాపిటల్ వాలెట్లో పెట్టనవసరం లేదు. మీరు కొంచెం ఈటీఎఫ్ని కానీ స్టాక్స్ని కానీ అక్యుములేట్ చేస్తూ ఉండండి. అది మీరు అందరూ చేసేదే. కొంచెం స్టాక్స్ కొందామని నెక్స్ట్ జనరేషన్కి ఫార్వర్డ్ చేయడానికి అని చెప్పి వాటిని కొంచెం ఒక 3-4 lakhs అయిన తర్వాత వాటిని సెల్లింగ్ చేయడానికి ట్రై చేస్తూ ఉండండి. వాటిని ఎక్స్ట్రా ఇన్కమ్ జనరేట్ చేస్తున్నామని చెప్పి అనుకోవచ్చు. మీరు ఈ వీడియో చూస్తున్న ఎనీ టైంలో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్స్ చేయండి. నేను కంపల్సరీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీకు అర్థమయ్యేటట్టే చెప్పడానికి ట్రై చేస్తుంటాను. ఇంకా మీ క్యాపిటల్ బాగా ఎక్కువ అని అనుకోండి, దాన్ని ఒకే ఈటీఎఫ్లోనూ ఇన్వెస్ట్ చేయడం కాకుండా డైవర్సిఫై చేయడానికి ట్రై చేస్తూ ఉండండి వేరు సెక్టర్లోకి. ఒకవేళ మీకు ఇంకా డౌట్ ఉంటే నాకు టెలిగ్రామ్ ఛానల్లోనూ పర్సనల్గా మెసేజ్ చేసినా సరే నేను మీకు గైడ్ చేస్తాను. ఫస్ట్ తక్కువ క్యాపిటల్ తోటి ఒక ట్రయల్ లాగా ఒక 2-3 లాట్స్ ట్రై చేయండి. ఒకవేళ మీ క్యాపిటల్ ఒక మోర్ దెన్ 1 crore అనుకోండి, ఫస్ట్ ఒక 5-10 lakhs ముందు ట్రై చేసి నెక్స్ట్ క్యాపిటల్ని స్కేల్ అప్ చేస్తూ ఉండండి. సో దీనివల్ల మీకు కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతుంది. అదేవిధంగా మీకు రిస్క్ అప్టైట్ కూడా కొంచెం అర్థం అవుతూ ఉంటుంది. అదేవిధంగా మీరు చాలా స్ట్రాటజీస్ ఫాలో అవ్వద్దండి. మీకు అల్టిమేట్గా కావాల్సింది ఫిక్స్డ్ రిటర్న్ కావాలి కదా. సో ఏదో ఒక స్ట్రాటజీని పట్టుకొని దాన్నే రిజిడ్గా రూల్స్ ఫ్రేమ్ చేసుకొని నేను చెప్పిన స్ట్రాటజీ మీకు అర్థమైతే దానిలో ఇంకా కొంచెం మీరు బెటర్మెంట్ చేయడానికి ట్రై చేయండి. దాన్ని ఇంకా కొంచెం మాడిఫై చేయడానికి మీకు అనుగుణంగా ఉండేటట్టు ట్యూన్ చేసుకోండి. స్ట్రిక్ట్ స్టాప్ లాస్ ఇంకా ప్రాఫిట్ అవన్నీ మీరు క్యాలిక్యులేట్ చేసుకొని ట్రై చేయండి. నా ఈ ప్రజెంటేషన్ స్కిల్స్ కూడా అంతగా ఉండకపోవచ్చు, కాకపోతే నా మెయిన్ ఎయిమ్ ఏంటంటే మీకు కొంచెం గైడ్ చేద్దామనే ఉద్దేశం. డెఫినెట్గా మనందరం ఒక కమ్యూనిటీగా తయారయ్యి మన నెక్స్ట్ జనరేషన్కి ఎంతో కొంత కొంచెం హెల్ప్ అయ్యేటట్టు కొంచెం క్యాపిటల్ని అక్యుములేట్ చేసి క్యారీ ఫార్వర్డ్ చేద్దామని చెప్పి ఉద్దేశం. ఇంకా కమర్షియల్గా నేనేం ఆలోచించట్లేదండి. ఎందుకంటే నేను కూడా ఒక వర్కింగ్ ప్రొఫెషనలే. నాకు కూడా సరిపడినంత శాలరీ వస్తుంది. ఆల్మోస్ట్ ఒక ఇంజనీర్ గవర్నమెంట్ సెక్టర్లో వర్క్ చేస్తున్నాడంటే ఆల్మోస్ట్ ఎంత ఇప్పుడు కరెంట్ టైంలో ఎంత ఎర్న్ చేస్తున్నారు అన్నది మీకు ఒక రఫ్ ఐడియా ఉంటుంది. సో నాకు మీ సైడ్ నుంచి ఏం ఫేవర్ అవసరం లేదండి. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చితే కంప్లీట్గా వినడానికి ట్రై చేయండి. లేకపోతే మీ ఫ్రెండ్స్కి ఏమైనా కొంచెం ఇదే డైరెక్షన్లో గైడ్ చేద్దాం అనుకుంటే ఈ వీడియోని రెఫర్ చేయండి. ఇంకొకసారి చెప్తున్నానండి, కాల్స్ మాత్రం ఎవరి దగ్గర తీసుకోవడానికి ట్రై చేయొద్దండి. మీకు థియరీయే నేర్చుకోవాలని అనుకుంటే ఒక సైట్ ఉందండి, డే ట్రేడర్ తెలుగు అని. ఆయన దగ్గర నేను కొన్ని స్ట్రాటజీస్ నేర్చుకొని మొత్తం మీద ఫైనల్గా క్యాపిటల్ని ఎక్కువ అక్యుములేట్ చేసిన తర్వాతే ఒక ఫిక్స్డ్ స్ట్రాటజీ ఫాలో అవుదామని చెప్పి నేర్చుకున్నాను. బేసిక్స్ అయితే మాత్రం ఆయన్ని నేర్పించానండి. నిజంగా ఆయనే నా గురువు గారు. మీరు కూడా వీలైతే ఆ వీడియోస్ని చూడండి. నాకు ఆయనతో ఇప్పటి వరకు పర్సనల్గా ఏం మీట్ అవ్వలేదు, కాకపోతే ఆ వీడియోస్ని మాత్రం బాగా ఫాలో అవ్వడం వల్ల కొంచెం నాకు నాలెడ్జ్ వచ్చిందని చెప్పి అనుకుంటా ఉన్నాను.
ఇంకా బ్యాక్‌కొస్తే చాలా స్ట్రాటజీస్ నేను నేర్చుకున్నానండి. క్యాష్ సెక్యూర్డ్ పుట్టు, బుల్ పుట్ స్ప్రెడ్, బేర్ కాల్ స్ప్రెడ్, రేసెస్ స్ప్రెడ్స్, స్ట్రాంగిల్, స్ట్రాడిల్, ఇంకా బటర్‌ఫ్లై స్ట్రాటజీస్ అలా చాలా ఉంటాయండి. కాకపోతే వాటిలన్నిటికన్నా నాకు ఇదొక్కటే కొంచెం ఫిక్స్డ్ రిటర్న్స్ వస్తదని చెప్పి నేను బిలీవ్ చేస్తున్నాను. వాటిలో రిస్క్, రివార్డ్‌లు మనం మ్యానిపులేట్ చేసుకోవచ్చండి. కాకపోతే వాటిల్ని ఈ వర్కింగ్ ప్రొఫెషనల్స్ ఫాలో అవ్వడం కొంచెం కష్టంగా ఉంటుంది. ఎందుకంటే వాటిలోని మూమెంట్స్ ఫాస్ట్‌గా ఉంటాయి. ఈ బేర్ కాల్ స్ప్రెడ్, బుల్ పుట్ స్ప్రెడ్ ఉన్నాయి కదండీ! అవి కూడా రిస్క్, రివార్డ్‌లు కొంచెం బాగానే ఉంటాయి. మనం వాటిల్ని ఫస్ట్ స్ట్రాటజీ బిల్డర్‌లోకి వెళ్ళి బిల్డ్ చేస్తే మనకు కావాల్సిన రిస్క్, రివార్డు మనం అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. కాకపోతే వాటిలన్నిటిని కంటిన్యూస్గా మానిటర్ చేయడం కష్టం అని చెప్పి ఒక ఫిక్స్డ్ రిటర్న్ రావాలనుకుంటే మంత్లీ మనం ఇప్పుడు ఫాలో అవుతున్నాం కదండి, బేస్ స్ట్రాంగిల్ స్ట్రాటజీ. అది కొంచెం బాగా వర్కౌట్ అవుతుందని చెప్పి నాకు అనిపించింది. అందువల్ల నేను లాస్ట్ డిసెంబర్ 11th స్టార్ట్ చేశాను ఈ స్ట్రాటజీ. అప్పటి నుంచి ఇప్పటి వరకు మనకి 2 days మాత్రమే లాస్ వచ్చింది. సో మీరు కూడా అర్థం చేసుకోవచ్చు ఇది ఎంత బాగా వర్కౌట్ అవుతుంది అన్నది. మనకు ఎక్కువ రిస్క్ పెట్టడానికి ఎక్కువ క్యాపిటల్ని మీరు యూజ్ చేయొద్దండి. మీరు వచ్చిన క్యాపిటల్ సపోజ్ 10 lakhs అనుకోండి, నాకు ఎవ్రీ మంత్ 2.5% అంటే 25,000 రావాలి. అంటే మనం ఎవ్రీ మంత్ ఎర్న్ చేసేదానికి ఇంకొక 25,000 ఫిక్స్డ్గా ఒక రెంటల్ లాగా వస్తుందని చెప్పి మీరు అనుకోవచ్చు. సో అది మరలా ఆ 25,000 మళ్ళీ రీఇన్వెస్ట్ చేస్తారు కాబట్టి మీకు కాంపౌండింగ్ ఎఫెక్ట్లో మంచి రిటర్న్స్ వస్తాయి. రూల్ ఆఫ్ 72 అని చెప్పి ఒకటి స్టాక్ మార్కెట్లో ఒకటి ఉంటుందండి. అది సపోజ్ మీరు CAGR, కాంపౌండింగ్ యావరేజ్ గ్రోత్ రేట్, అది 36% అనుకోండి. అదంటే మీనింగ్ ఏం లేదండి. CAGR అంటే సపోజ్ మీరు 25,000 ఎవ్రీ మంత్ ఎర్న్ చేస్తున్నారు కదా, అంటే 2.5% వర్కౌట్ అవుతున్నట్టు మంత్లీ. అది నెక్స్ట్ మంత్కి మీ క్యాపిటల్ మరలా 10 lakhs టు 25,000 అవుతుంది కదా. 10,25,000కి మరలా 2.5% ఇంట్రెస్ట్ అంటే మనకి సమ్వేర్ అరౌండ్ 26,500 ఎంతో మనకి నెక్స్ట్ మంత్ జనరేట్ అవుతుంది. ఇలాగ నెక్స్ట్ ఒక 1 yearకి చూసుకుంటే ఈ CAGR సపోజ్ 36% అయింది అనుకోండి, అంటే ఎవ్రీ మంత్ 3% ఎర్న్ చేస్తున్నట్టు. అలాగా ఈ 36% కన్సిస్టెన్సీగా 2 years ఎర్న్ చేస్తున్నారు అనుకోండి, నెక్స్ట్ అంటే రూల్ ఆఫ్ 72లోను 72/36 అంటే 2 yearsకి మీ క్యాపిటల్ డబుల్ అవుతుంది. సో ఇది మీరు చాలా సిల్లీగా తీసుకున్నా సరే చాలా సీరియస్గా తీసుకునే విషయం అండి. సో మీరు ఇంకా ఇదే టాపిక్ గురించి మిగతా యూట్యూబ్ ఛానల్లో కూడా దొరుకుతూ ఉంటుంది. మీరు అక్కడ కూడా గూగుల్ చేసి లేకపోతే యూట్యూబ్లో సెర్చ్ చేసి మీరు ఇంకా మీ ట్రేడింగ్ ఎక్స్పీరియన్స్ని ప్లస్ మీ ట్రేడింగ్ స్కిల్స్ని పెంచుకోవచ్చు. ఇంకా ఈ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మీరు డైరెక్ట్గా నాకు టెలిగ్రామ్ ఛానల్లోనూ పర్సనల్ మెసేజ్ చేయడానికి ట్రై చేయండి. అలాగే కామెంట్ బాక్స్లో కూడా మీరు మెన్షన్ చేసినా సరే నేను రిప్లై ఇవ్వడానికి రెడీగా ఉంటాను. అఫ్కోర్స్ నేను నా ఆఫీస్ అవర్స్లో తప్ప మిగతా టైంలో నేను ఖాళీగా ఉన్న టైంలో డెఫినెట్గా మీకు రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. వన్స్ అగైన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.